ఇక చతుర్థికి ఒక ప్రత్యేకం చెప్పారు. ఎందుకంటే చతుర్థి వ్రతం గురించి ఒక ప్రత్యేకంగా ఒక అధ్యాయం చెప్పారు, అన్నిట్లో కలపకుండా. ఈ చతుర్థి వ్రతం గణపతికి చాలా ప్రీతిపాత్రమైనది. దానికి సంబంధించి అనేకములైన చతుర్థి వ్రతాలు చెప్పారు. శ్రావణ చతుర్థి, భాద్రపద చతుర్థి ఇత్యాదులన్నీ కూడా ప్రధానంగా చెప్పబడుతున్నాయి. ఇందులో శుక్లపక్ష చతుర్థులు, కృష్ణపక్ష చతుర్థులు రెండిటికి విశేషమైన ప్రాధాన్యం ఉన్నది. కృష్ణపక్ష చతుర్థులని సంకష్టహర చతుర్థి అని చేయడం ఆనవాయితీ. ఇందులో మళ్ళీ శుక్లపక్ష చతుర్థుల్లో ఒక్కొక్క ప్రయోజనం కోసం ఒక్కొక్క రకమైన శుక్లపక్ష చతుర్థుల్ని చెప్తున్నారు. ఇందులో మాఘమాసంలో శుక్లపక్ష చతుర్థికి కూడా ఒక ప్రాధాన్యాన్ని చెప్పారు. అది ఉపవాస వ్రతంగా చేయాలన్నారు. మాఘమాసంలో శుక్లపక్ష చతుర్థి నిరాహారంగా ఉంటూ ఇందులో తిలల్ని దానం చేయడం, తిలలతో గణపతిని ఉద్దేశించి హోమం చేయడం ఇత్యాదులు విశేషంగా చెప్పారు. ఇందులో గణపతికి సంబంధించి కొన్ని ప్రధానమైనటువంటి మంత్రములు, నామములు కూడా ప్రస్తావించడం జరుగుతున్నది. అదేవిధంగా మార్గశీర్ష మాస శుక్లపక్ష చతుర్థి ఇది గణపతి పూజకి చాలా విశేషమని, విద్య, ఐశ్వర్యము, కీర్తి, ఆయువు, సంతానము వీటిని కలిగించడానికి ఈ మాస చతుర్థికి ఒక ప్రత్యేకమైనటువంటి విశేషం ఉన్నది. అలాగే భాద్రపదం, దాని గురించి చెప్తూ భద్రపదం భాద్రపదం అన్నారు. భద్రము అంటే శ్రేయస్సు, ఆ శ్రేయస్సుని ఇవ్వగలిగే గొప్ప స్థానమట భద్రపదం అంటే. అందుకు ఈ భాద్రపదంలో గణపతి ఆరాధన ఉత్తమమైన శ్రేయస్సుని ప్రసాదిస్తుంది అని ఆ సమయంలో గణపతికి సంబంధించిన అనేక నామములు, మంత్ర విశేషాలు ఇక్కడ ప్రస్తావించబడుతున్నాయి. అవి మనకి ఇతర గ్రంథముల ద్వారా కూడా దొరుకుతూ ఉంటాయి. కానీ ఇందులో ప్రత్యేకించి గణపతికి సంబంధించిన కొన్ని నామములు వివరిస్తున్నారు. ఇవి 12 నామాలు ఇక్కడ చెప్తున్నారు. గణపూజ్యో వక్రతుండ, ఏకదంష్ట్రీ త్రయంబక, నీలగ్రీవో లంబోదరో, వికటో విఘ్నరాజక, ధూమ్రవర్ణో బాలచంద్రో, దశమస్తు వినాయక, గణపతి అస్థిముఖో ద్వాదశారే యజేద్గణం అని ఇక్కడ చెప్పబడుతున్న ఈ 12 రకాల గణపతి నామాలు 12 దళాలు ఒక పద్మం వలె భావన చేస్తూ, ఒక్కొక్క పద్మంలో ఒక్కొక్క నామాన్ని భావన చేస్తూ ఈ మధ్యలో ప్రధానమైన గణపతిని ఆరాధన చేయడం అనే విశేషాన్ని ఇందులో చెప్తున్నారు. ఈ విధంగా గణపతికి సంబంధించిన నామములు చెప్తూ ఒక గణపతి గాయత్రి మంత్రములు వేదముల్లో చాలా ఉన్నాయి. ఇక్కడ ఒక ప్రత్యేకమైన గణపతి గాయత్రి చెప్తున్నారు. మహాకర్ణాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. మహాకర్ణాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఈ గాయత్రులు ఇందులో గణపతిని కూడా ఆదిత్య మండల స్వరూపంగా చెప్పడం ఉన్నది. మనం నిన్న ఆదిత్యునికి శివునికి ఎలాగైతే అనుబంధాన్ని చెప్పామో గణపతికి ఆదిత్యునికి ఒక అనుబంధాన్ని చెప్తున్నారు. ఇది ప్రతివారు సాధనలో చేసుకోవచ్చు. ఉషక్కాల సమయంలో అంటే సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి 40 నిమిషముల పాటు గణపతి స్వరూపంగా సూర్యుని ఆరాధించితే అనేకములైనటువంటి విఘ్నములు తొలగి ఐశ్వర్యములు కలుగుతాయని శాస్త్రములు చెప్తున్న ఒక విశేషం. అందుకే గణపతి సాధారణంగా ఉషక్కాల పూజ ప్రియుడు. ఉషక్కాలము మళ్ళీ సాయం సంధ్యాకాలము, ఈ సంధ్యల్లో గణపతిని ఆరాధన చేయాలి. అంతేగాని అపరాహ్నము, అర్ధరాత్రము గణపతి మంత్రానికి కానీ గణపతి ఆరాధనకు కానీ తగదు. ఒక్క భాద్రపద మాస చతుర్థి నాడు మాత్రమే మధ్యాహ్న చవితున్నది తీసుకోవాలి. ఇది ఇక్కడ వివరిస్తున్నారు. ఎందుకంటే గణపతి అనేది సృష్టి ఆది నుంచి ఉన్నటువంటి ఓంకార తత్వం. అతడే పార్వతీ పరమేశ్వరుల తనయుడుగా అవతరించాడు. అంతకు ముందు ఆయన ఉన్నాడు. పార్వతీ పరమేశ్వరుల తనయుడుగా అవతరించింది మాత్రం భాద్రపద మాసంలో శుద్ధ చవితి మధ్యాహ్న వేళ. అందుకు ఆ ఒక్కరోజు మాత్రం మధ్యాహ్న కాలం గ్రాహ్యం, మిగిలిన ఎప్పుడు కూడా ఉషక్కాలమే. అందుకే ఇక్కడ గణపతిని సూర్యమంత్రంతో మేళవించి చేయడం అనేక విధానాలు ఉన్నాయి. మనకు పనికొచ్చో 2-3 విధానాలు ఇక్కడ చెప్తున్నాం. ఉషక్కాలం 40 నిమిషాలు. ఈ సమయంలో మన శ్వాస 600 శ్వాసలు తీస్తాంట. మొత్తం రోజు మొత్తం మీద 21,600 శ్వాసలు తీస్తామని మనకు యోగశాస్త్రం చెప్తుంది. ఇందులో మొదటి 600 శ్వాసలకి అధిపతి గణపతి. సరిగ్గా మూలాధారానికి ఎలా అధిపతో యోగంలో మూలాధారం మొదటిది, రోజులో ఉషక్కాలం మొదటిది, దేవతల్లో గణపతి మొదటివాడు, మంత్రాల్లో ఓంకారం మొదటిది. ఇవన్నీ గణపతి స్వరూపాలు. ఇది తెలుసుకోవాల్సింది. కానీ ఓంకారం గణపతి స్వరూపం, మూలాధారం గణపతి స్వరూపం, సూర్యోదయ సమయంలో 40 నిమిషాల కాలంలో సూర్యతత్వం గణపతి స్వరూపం. అందుకే సూర్యమండల స్థాయ శ్రీ మహాగణపతయే అర్ఘ్య స్వాహ అంటూ గణపతి మంత్రంతో
ఆ ప్రాతకాలంలో అర్ఘ్యం ఇవ్వడం అనే విధానం ఒకటి శాస్త్రంలో కనబడుతున్నది. కనుక సూర్యమండలవర్తిగా ఆ ప్రాతకాలంలో ఎర్రని స్వరూపంతో ఉన్న గణపతిని రక్త గణపతి అని ఉపాసించడం కనబడుతుంది. ముత్తుస్వామి దీక్షితులు ఈ రక్త గణపతి మీద కీర్తన కూడా రచించారు ఆయన. ఇవన్నీ మంత్ర విశేషం. అందుకే ఆగచ్చోల్కాయ గంధోల్క పుష్పోల్కో ధూపకోల్కక దీపోల్కాయ మహోల్కాయ బలిశ్చాథ విసర్జనం. ఇది గణపతి పూజలో ఒక విశేషంగా చెప్పబడుతున్న మర్ణం. ఈ మంత్రంలో విశేషం ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఉల్కాయ అనే మాట వచ్చింది. నిన్న నేను ఖగోల్కాదిత్య అని చెప్పాను. గంధములో ఉన్న ఉల్క, వాయువులో ఉన్న ఉల్క. గంధం అంటే వాసన, ఇది పృథ్వీ లక్షణం. వాయువులో స్పర్శ, ఇలా పంచభూతాల్లో ఉన్న ఉల్క. ఉల్క అంటే ఇక్కడ తేజస్సు అని అర్థం, తోకచుక్క ఇలాంటి అర్థం కాదండి. ఖగోల్క అని ఆదిత్యుడి పేరు నేను చెప్పాను. ఖగోల్క అంటే ఆకాశాన్ని తేజోమయం చేయబడాలి. కనుక పంచభూతాల్లో ఉన్న తేజస్వరూపంగా గణపతిని ఇక్కడ చూపిస్తున్నారు. అందుకే భూతాది సంసేవిత చరణం భూతభౌతిక ప్రపంచభరణం అనే కీర్తనలో ముత్తుస్వామి దీక్షితులు ఆ భూతాది సంసేవిత చరణం అంటే పంచభూత స్వరూపంగా చెప్పడం జరుగుతున్నది. అందుకే కలుష విదూరం భూతాకారం హరాది గురుగుహ తోషిత బింబం హంసధ్వని భూషిత హేరంబం అని అక్కడ భూతాకారం పంచభూతముల యందు ఉన్నటువంటి గణపతి తత్వాన్ని అక్కడ పేర్కొన్నారు. కనుక గణపతి అర్చన విధిని అనేక రకాలుగా చెప్పారు. గణపతిపై ప్రీతి కలిగిన వారు ఉభయ చతుర్థుల్ని వ్రతముగా పాటించవచ్చు. ఒక ఏడాది కృష్ణ చతుర్థులు చేస్తే మరొక ఏడాది శుక్ల చతుర్థులు చేయొచ్చు, లేదా రెండు చతుర్థుల్ని ఆయా విధానాలతో పాటించవచ్చు అనే విధానాన్ని ఇక్కడ చతుర్థికి ప్రత్యేకంగా గణపతిని పేర్కొని చెప్తున్నారు. ఎందుకంటే గాణాపత్యం ప్రత్యేక మతంగా ఉన్నది కనుక దానికి ప్రాధాన్యం గరుడ పురాణంలో కూడా కనిపిస్తున్నది.